శ్రీ గురుభ్యో నమ. ముందుగా అందరికీ అక్షయ తృతీయ శుభాకాంక్షలు. వైశాఖస్య సుతే పక్షే తృతీయా క్షయ సంహిత తత్ర మాం లేపయేత్ గంధ లేపనైరతి శోభనై. సింహాచలంలో అక్షయ తృతీయ రోజున ఎలా అయితే చందనోత్సవం చేస్తారో అదేవిధంగా పూరిలో కూడా జగన్నాథస్వామి వారికి చందనోత్సవం చేస్తారు. తృతీయ ముందు రోజున రాత్రి సమయంలో అర్చకుల వారు ఒక మండపం మీద చందనాన్ని అరగతీసి బంగారు పాత్రలోకి తీస్తారు. అందులో కొన్ని సుగంధ ద్రవ్యాలు కలిపి ఆ రాత్రి ఎలా ఉంచుతారు. అక్షయ తృతీయ రోజు ఉదయం పూట దేవాలయానికి ప్రదక్షిణ చేసిన తర్వాత చందనోత్సవం చేస్తారు. యస్య చిందన మాత్రేన పాపాత్ నశ్యంతి దేహినాం. ఇవాల్టి రోజున జగన్నాథ స్వామి వారిని తలుచుకున్నా, దర్శనం చేసుకున్నా, ఇంకా కొన్ని దాన ధర్మాలు చేసినా కానీ సర్వ పాపాలు పోతాయని ఋషుల వచనం. ఇంద్రుడు కాలమాన రీత్యా చేసిన కొన్ని పాపాలకు ఇవాల్టి రోజున జగన్నాథ స్వామి వారికి చందనోత్సవం జరపడం వలన ఆ పాపాలకు ప్రాయశ్చిత్తం జరిగినట్లుగా స్కాంద పురాణంలో ఉన్నది. స్వస్తి.